శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయము 14, 15, 16, 17వ శ్లోకములు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. అన్నము వలన భూతప్రాణులు కలుగుచున్నవి, వర్షము వలన అన్నము ఉత్పత్తి అగుచున్నది, యజ్ఞము వలన వర్షము ఏర్పడినది, యజ్ఞము కర్మ వలన సిద్ధించుచున్నది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాచర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మము వేదము నుండి పుట్టినది, వేదము పరమాత్మను నుండి కలిగినది కనుక సర్వవ్యాపకమగు పరమాత్మ సర్వదా యజ్ఞమునందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అగాయోరింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఈ తీరున తిరుగుచున్న జగచ్చక్రమును అనుసరించని వాడు పాపజీవి, వాడు ఇంద్రియ లంపటుడు, వాని బ్రతుకు దండగా. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తచ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఆత్మారాముడు, ఆత్మ తృప్తుడు, ఆత్మ సంతోషియగు మానవునికి కర్తవ్య కర్మ మెద్దియూ లేదు.